భగవత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. శ్రీ వశిష్ఠ గౌతమి పెరివిడి మహాశక్తి క్షేత్రానికి ఒకసారి హృదయపూర్వకంగా మనందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుందాం. ఈ భూమి మీద ధ్యానం కోసం స్థాపించబడినటువంటి అతి గొప్ప పిరమిడే శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. లక్ష్మణరావు చెప్పారు, ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు, అట్లా ఈ భూమండలానికే కాదు, ఇది నక్షత్ర లోకాలతో కనెక్ట్ అయి ఉన్నటువంటి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం. ఈ విశ్వానికి సంబంధించిన విశ్వాలయం ఇది. అలాగే మరి దీన్ని అద్భుతంగా రూప శిల్పి మరి శ్రీ లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ టీం అందరికి కూడా ఈ స్థితికి రావడానికి పునాది దగ్గర నుంచి పనిచేసిన ప్రతి ఒక్క టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్దాం. అట్లాగే మహావతార్ ఫౌండేషన్ అండ్ పిఎస్ఎస్ఎం ద్వారా జరుగుతున్నటువంటి 2 రోజుల వర్క్షాప్కి కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పుకుందాం. ఉదయం నుంచి మనం వింటా ఉన్నాం, మనమందరం భగవంతుళ్ళము, మనం అనంత శక్తి స్వరూపాలము, మనం ఏది కావాలనుకుంటే దాన్ని సృష్టించే శక్తి మనకి ఉంది, ఏది కావాలంటే దాన్ని సాధించగలిగే శక్తి మనకి ఉంది. ఆ ఉంది అనే విశ్వాసం మన మనసుకు మనం కలిగించాలి. ఇప్పటి వరకు మన పుట్టిన కాడి నుంచి మన మనసుకి ఏం చేసాం, ఏం నేర్పాం? నా కులం ఇది, నా ధనం ఇది, నా గుణం ఇది, నా తెలివిది, నేను ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పేసి మనం ఆ పరిమితులు నేర్పాం. ఆ పరిమితుల్లో నేర్చుకోబడి ఆ ముద్రలతో నిబిడీకృతమైనటువంటి మనస్సు అది మనం ఏదైనా చెయ్యాలి, ఒక మంచి పని అవ్వగానే ఏం చెప్తుంది? మన పెద్దవాళ్ళు ఏం నేర్పారు? కీడించి మేలెంచాలి. అంటే ఏదైనా ఒక మంచి పని చేయాలనగానే మొట్టమొదట మనకి ఏం గుర్తొస్తుంది? అది మన వల్ల కాదు, మనకెవరు సహకరించరు అని ఇలాంటి ఆలోచనలు ముద్రలు మనం చిన్నప్పటి నుంచి ముద్రించుకున్నాం. కాబట్టి మన వల్ల కాదు, ఎవరు సహకరిస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు వస్తారు, ఎలా అవుతుంది, ఇలాంటి అంటే ఒక మంచి ఆలోచన వస్తే దానికి నకారాత్మక ఆలోచనలు 100 ఆలోచనలు వస్తాయి. ఎస్ఆర్నో అవునా కాదా? అప్పుడు ఏం చేస్తాం మనం? ఎక్కడో 100కో 1,00,00,000కో ఒకరు ముందుకొచ్చి నిలబడి దాన్ని పూనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఆ 99 మంది ఆలోచనతోనే అక్కడే ఆగిపోతున్నారు. అందరికీ అన్నీ చేయాలని ఉంది, అన్నీ సాధించాలని ఉంది, అన్నీ పొందాలని ఉంది, ఎంతో సమాజానికి ప్రపంచానికి ఇవ్వాలని ఉంది. ఎవరికన్నా లేకుండా ఉంటుందా? అందరికీ ఉంటుంది. కానీ అది నా శక్తి, నా దగ్గర ఆ శక్తి ఉంది అని మనకు తెలియదు. త్రిమూర్తుల గురించి మనకు తెలుసుగా, త్రిమూర్తులు, త్రిమాతలు, ఈ సృష్టి స్థితి లయకర్తలు, ఈ సమస్త సృష్టిని సృష్టికర్తలు, పరిపాలించేవాళ్ళు. సమస్తం కూడా మన జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? వాళ్ళ చేతిలో ఉంది. ఎస్ఆర్నో నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం కదా. మరి ఆ త్రిమూర్తులే సర్వంతర్యామి, సర్వశక్తి సంపన్నులు, సమస్తం వాళ్లే నడిపిస్తున్నా అనుకున్నటువంటి వాళ్ళు ఒక భస్మాసుడికి తపస్సు చేశాడు. భస్మాసుడు బాగా తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఎవరి కోసం చేశాడు? శివుడి కోసం చేశాడు. శివుడు వచ్చాడు, వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు? నేను ఎవరి నెత్తిని చేయబెడితే వాళ్ళు భస్మం కావాలి అని అన్నప్పుడు ఎస్ ఇచ్చాడా లేదా? ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? భస్మాసుడు ఎప్పుడైతే వరం తీసుకున్నాడో, నేను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ నువ్వు ప్రత్యక్షం అయ్యావు, మరి నువ్వు వరం ఇచ్చాను పో అన్నావు, ఇది పనిచేస్తుందో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ వేల సంవత్సరాలు అయితే కానీ నువ్వు రావు. కాబట్టి నువ్వు ఇచ్చిన వరాన్ని నేను పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోవాలనుకున్నప్పుడు చూశాడు, అటు చూశాడు, ఇటు చూశాడు, ఎవరు రావట్లేదు కాబట్టి నీ మీదే చేయి పెడతా అన్నాడు. మరి వెంటనే ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు? చేయి పెడతానంటే మనకు తెలిసిన కథల్లో చెప్పుకుందాం. ఏం చేశాడు ఆయన? పారిపోయాడా లేదా? పరుగులు పెట్టాడని మనం చదువుతా ఉన్నాం. మరి ఆయన సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తులు
వారే ఆ శక్తిని ఇచ్చారు. మరి వారికే నష్టం కలిగించేటప్పుడు వారు వెంటనే ఆగి నీ శక్తిని వెనక్కి తీసుకోవాలా లేదా? అవునా కదా? లేదా తీసుకోలేదనుకో వాడిని సంహరించాలా లేదా? సంహరించాలి కదా. మానవ కంటకులనే సంహరిస్తానికి దేవుడు ప్రత్యక్షం అవుతా ఉంటే దైవ కంటకుడు కదా వాడు. ఎస్ఆర్నో? మరి మానవ కంటకులను రక్షిస్తానికి వచ్చే భగవంతుడు దైవ కంటకుడిగా ఉండవాడిని ఎందుకని సంహరించలేదు? సరే, శివుడు సంహరించలేదనుకో, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాను కాబట్టి నేను మాట తప్పను, నా భక్తుడు కాబట్టి ప్రేమతో వదిలేశాడు అనుకుందాం. మరి శ్రీ మహావిష్ణువు వెంటనే వచ్చాడు. శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయన ఏమన్నా వెంటనే విష్ణు చక్రం వదిలేసి ఆయన పేక కోసాడా? ఎందుకని చేయలేదు? మరి విష్ణువు ఎక్కడైనా కూడా శిష్ట రక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మరి ఆ పరమేశ్వరుడిని భస్మం చేయాలనుకున్నప్పుడు ఆ రాక్షసుడి మీద ఓ చక్రాన్ని ఇప్పొచ్చు కదా, ఆయన కంఠాన్ని కోసేయచ్చు కదా, ఎందుకని చేయలేదు? ఆయన మళ్ళీ మోహిని రూపం ధరించి మోహిని రూపంలో వచ్చి వాడి నెత్తిని వాడే చేయబెట్టుకున్నట్టు చేసి వాడిని భస్మం అయిపోయేలాగా చేశారు తప్ప వేరే విధంగా చేయలేదు. ఈ కథ మనకు అర్థమైతే మన కథ మనకు అర్థమైంది. ఏంటి ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, స్వ ఇచ్ఛని ఏ భగవంతుడు వేలు పెట్టడానికి లేదు. మన స్వ ఇచ్ఛలో అంటే మనం ఒకటి కోరుకున్న తర్వాత అది సృష్టి సమస్తం మనకి ఇస్తుంది, కానీ దాన్ని మన నుంచి తీసేసే శక్తి మన అంగీకారం లేకుండా ఏ దైవానికి లేదు. కాబట్టి మనకు మేలు చేయాలన్నా మన కోరిక వల్లనే జరుగుతుంది, మన కీడు జరగాలన్నా మన కోరిక వల్లనే జరుగుతుంది తప్ప ఏ దైవము మన జీవితాల్లో ఏలు పెట్టలేడు అనేది మనం తెలుసుకోవాలి. ఇది స్వేచ్ఛా సంకల్పం. అందుకే నేను ఏదనుకుంటే అది అయిపోతుందంటే, ఏదంటే ఎందుకు అవుతుందంటే నీ స్వేచ్ఛా సంకల్పమే నీకు అది తెచ్చిపెడతా ఉంది. కాబట్టి ఇంకా చూడండి, ఇంకెన్ని పురాణ కథలు చూసినా కానీ హిరణ్యకశిపుడు చూస్తే హిరణ్యకశిపుడు కూడా అంతే కదా. ఆయన కోరుకున్నాడు ఏంది, నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, కత్తులతో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మరి శ్రీ మహావిష్ణువే నరసింహ అవతారంతో వచ్చి ఆయన ఏదైతే చేశాడో ఆయన కోరికలన్నింటిలో లూప్ లైన్ ఎత్తుక్కొని బ్రేక్ చేయాల్సి వచ్చింది తప్ప అతను ఎన్నుకున్న దాన్ని బ్రేక్ చేసే శక్తి రాలేదు. ఆడు రాక్షసుడైనా సరే, లోకకంటకుడైనా సరే, దైవ దూషకుడైనా సరే. ఎస్ఆర్నో? అవునా కాదా? అంటే ఏంటి, మనకి మానవుడికి ఉండేటువంటి గొప్ప వరం ఏంటంటే స్వేచ్ఛా సంకల్పము. అంటే నువ్వేదనుకుంటే అది అవుతుంది, కానీ అదే శాపంగా మార్చుకున్నాం. అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది వరం, నువ్వేది చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది. నువ్వేదనుకుంటావో అది జరుగుతుంది, నువ్వు ఏది చేస్తావో అది మళ్ళీ 10 నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఏదనుకుంటే అది జరిగిద్ది అనేది సత్యము, నువ్వు ఏది చేస్తావో అది తిరిగి వచ్చిద్ది అనేది ధర్మము. గుర్తుంచుకోండి, ఇదే సత్యము ధర్మం అంటే. సత్యం జయిస్తుంది, నువ్వేదనుకుంటే అది జయించే తీరుతుంది, కానీ నువ్వేది చేస్తావో అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఏది అనుకుంటే అది నాకు జీవితంలో జరుగుతుంది అని పూర్ణ ఎరుకతో ఉండాలి. కాబట్టి ఆ ఉండటం కోసమే ధ్యానం చేయించడం జరుగుతూ ఉంది. ప్రతిసారి ధ్యానం ఎందుకు చేయించారంటే, ఇప్పటి వరకు పుట్టిన వరకు నీ మస్తిష్కంలో ఏదైతే చెత్త చేర్చబడిందో ఆ చెత్తనంతా కూడా కడిగేయాలి. ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. ఫస్ట్ మనం ఎక్కడైనా సరే ధ్యాన కేంద్రాలు ఏం జరిగిద్ది, మొట్టమొదట ధ్యానం జరిగింది. ఇక్కడ కూడా ఏం జరిగింది, మొట్టమొదట 2.5 గంటలు ధ్యానం జరిగింది. అంటే ఏం జరిగింది, ఈ యొక్క మస్తిష్కాన్ని చక్కగా దున్ని చదును చేసి చక్కగా పంట పండించడానికి అనుకూలంగా గడ్డి గాదమంతా తీసేసి సానుకూలంగా తయారు చేయటం జరిగింది. అప్పుడు తర్వాత ఈ బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అంతా కూడా విత్తనాల రూపంలో విత్తుతూ ఉన్నారు. అవును కదా? సరైన విత్తనాలు విత్తితే సరైన పంట వస్తుంది, సరికాని విత్తనాలు విత్తితే సరికాని పంట వస్తుంది. కాబట్టి
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది తలుస్తామో అది జరుగుతూ ఉంది. మన జీవితానికి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మొట్టమొదట మన భావనా ప్రపంచంలో ఎలాంటి భావనలు వస్తూ ఉన్నాయి, ఆ భావనలు నాకు, నా చుట్టూ ప్రపంచానికి శ్రేయస్సు కలిగిస్తున్నాయా లేవా, ముందు చెకప్ చేసుకోవాలి. అందుకే ధ్యానంలో ఏం జరుగుతుంది, ధ్యానం చేయకముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒకసారి నీ ఆలోచనలన్నీ ఒకసారి రివ్యూ చేసుకో. పొద్దునుంచి సాయంత్రం దాకా ఏమేం జరిగిందో, మంచి ఏం చేసాం, చెడు ఏం చేసాం, ఆ చెడుని ఏదైనా చేస్తుంటే వాళ్ళకి క్షమాపణ చెప్పు, మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చేసుకో అని చెప్పేసి మనకి చెప్పేవాడు. ప్రతిసారి ఇది అంతా చెప్పకుండా ఏం చేశారంటే, నువ్వు పొద్దున్నే లేవగానే ధ్యానం చేయి, రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేయి. పొద్దున్నే లేవగానే మనకి ధ్యానం చేస్తే ఏమవుతుంది, వెంటనే ఈరోజు మనం ఏమేమి నిర్వహించాలో అలాంటి చక్కని ప్లానింగ్ అంతా మన మైండ్లోకి వస్తుంది. రాత్రిపూట పడుకునేటప్పుడు ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ఈరోజు నువ్వు మొత్తం నీ ప్లానింగ్లో నువ్వేమేమి సక్సెస్ అయ్యావు, ఏదేది ఫెయిల్యూర్ అయ్యావు, ఏది సరిగ్గా నిర్వహించావు, ఏది సరిగ్గా నిర్వహించలేదనే ఆలోచనలు పరంపర అంతా మీ లోపలికి వస్తూ ఉంది. వస్తుందా, రావట్లేదా? ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి అంటే ధ్యానం కుదరట్లేదని కాదు, ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి అంటే మిమ్మల్ని మీరు చక్కగా దర్శించుకుంటున్నారని అర్థం. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్. ధ్యానంలో ఆలోచనలు రాకూడదని ఎవరు కోరుకోవద్దు. ధ్యానంలో ఆలోచనలు రావటం సహజము. ఆలోచనలు ఎక్కడ ఆలోచనలు, ఆల్రెడీ మీ మస్తిష్కంలో మీరు జన్మల నుంచి లేకపోతే ఈ జన్మ నుంచి ముద్రించుకున్నటువంటి ఆలోచనలన్నీ ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలనుకున్న ఈ హాల్ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే డస్ట్ పెరిగిద్దా తరిగిద్దా? పెరిగిద్ది కదా. మరి ఇప్పటి వరకు ధ్యానం చేయలేదు, ఇప్పుడు మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నారు, ఆలోచనలు పెరిగితే నా ధ్యానం కుదరట్లేదు ఎలా అనుకుంటారు? క్లీన్ అవుతుంది అనుకోవాలి. మైండ్లో ఉన్నటువంటి బయటికి వస్తూ ఉన్నాయి, దాన్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను. దానిలో ప్రతిసారి చెప్పారు, ఆలోచనలు రాకుండా ఉండాలి లేకపోతే కోరికలు లేకుండా ఉండాలంటే తప్పు. కోరికలు లేకుండా ఉండాలనుకోవద్దు, సరికాని కోరికలు పోవాలి, సరైన కోరికలు నిలబడాలి. ఇప్పుడు ఈ పిరమిడ్ అద్భుతంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ వశిష్ఠ గౌతమి టీము, శ్రీ లక్ష్మణరావు ఒక పూనుకున్నారు. ఆ పూనుకున్నప్పుడు ఇది అద్భుతంగా రావాలనే కోరిక సరైన కోరిక, సరికాని కోరిక, ఇది నిలిపించుకోవాలా వద్దా? దాన్ని కూడా తుడిచేద్దామా? తుడిచేయం కదా. దీనికి ఆటంకాలు వస్తూ ఉన్నాయి అని ఏదైతే అనుకుంటున్నామో ఆటంకాలను తుడిచేయాలి. దీన్ని అద్భుతంగా నిర్మాణం చేయాలనుకున్న దాన్ని మనం మరింతగా శక్తిని అందించాలి. అంతకుముందు ఇక్కడ వేల ఆలోచనలు ఉన్నాయి. వేల ఆలోచనలు మనం ధ్యానంలో కరిగించుకునే కొద్దీ సరైన ఆలోచనలకి శక్తి వెళుతుంది. ఎట్లయితే కలుపు మొక్కలు తీసేస్తే పంటకు శక్తి వచ్చి సరైన పంట ఎలా అయితే వస్తూ ఉందో, మనం ధ్యానం చేసినప్పుడు సరైన జీవిత ప్రణాళిక కావాల్సినటువంటి శక్తి అందుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కార్యకారణ సంబంధంతోనే అనారోగ్యాలు వస్తుంది. సార్ పొద్దున్నుంచి చెప్తా ఉన్నారు, నేను కూర్చొని వింటా ఉన్నా. కార్యకారణము, ఇక్కడ ఈ కార్యము జరుగుతుందంటే కారణం ఉందా లేదా? ఇది ఒక కార్యము జరుగుతూ ఉంది. ఇక్కడ వర్క్షాప్ జరుగుతుంది 2 రోజులు. ఈ వర్క్షాప్ వెనకమాల ఏంటి కారణం? ఈ కార్యం వెనకమాల కారణం ఏంటి? ఎవరైతే ఈ వర్క్షాప్స్కి వస్తారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక వైద్య విధానాన్ని, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానాన్ని వారి జీవితంలో అన్వయించుకొని వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై మరింతగా శక్తివంతంగా సాధన చేయటానికి వారికి శరీరము మానసికంగా, శారీరకంగా, మానసికంగా వారికి సహకరించాలి. మరింత ఉన్నతంగా వాళ్ళు ఎదగటానికి శరీరం సహకరించాలి, మనసు సహకరించాలి. శరీరం సహకరించకపోయినా ముందుకెళ్ళలేం, మనసు సహకరించకపోయినా ముందుకి వెళ్ళలేం. ఈ 2 శుద్ధి జరగాలి. శారీరకంగా శుద్ధి జరగాలి, మానసికంగా శుద్ధి జరగాలి. దానికి ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి, వాటన్నిటిని అందరికీ అందించాలి. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ఉన్నతంగా యోగులు, జ్ఞానులు అవ్వాలి, తర్వాత జీవన్ముక్తులు కావాలి అని చెప్పేసి వారి యొక్క లక్ష్యం. ఎస్ఆర్నో అది తెలుసుకొని ఆ యొక్క దృక్పథంతో మనం ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడికి 2 రోజులు వర్క్షాప్ పెట్టారంట, వచ్చాం, వాళ్ళు చెప్పారు, నేను వినటానికి రాలా. ఇక్కడ ఏదో ఒక దాన్ని నేను అన్వయించుకొని నేను దాన్ని స్వీకరించి
నేను సంపూర్ణ ఆరోగ్యంతో మానసిక స్వస్థతతో నేను ఇక్కడి నుంచి నిష్క్రమించాలి. అంటే ఎందుకు నిష్క్రమించిన తర్వాత నేనేమవ్వాలి? జీవన్ముక్తుడిని కావాలి. నేను ఒక్కడిని జీవన్ముక్తుడు కాదు, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ జీవన్ముక్తులుగా జీవించడానికి నా వంతు సహకారం అందించాలి అనే దృక్పథం మన లోపల ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్క్షాప్కి మనం వచ్చినా వాళ్ళు నిర్వహించిన సక్సెస్ అయినట్టు. ఎస్ఆర్నో? అవునా కాదా? అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మరొకసారి పదే పదే నేను చెప్పేది ఏంటంటే, మన అందరికీ ఉండేటువంటి గొప్ప వరం, మానవ మాతృలకి మాత్రమే ఉండేటువంటి గొప్ప వరం, దైవాల కన్నా మానవులు గొప్పవాళ్ళని ప్రతిసారి, ఒక శివుడికి తక్కువ కాదు, ఒక విష్ణువు తక్కువ కాదు, ఒక బుద్ధుడికి తక్కువ కాదు, ఒక పిరమిడ్ మాస్టర్ అని చెప్పారు. ఎందుకు తక్కువ కాదు? వాళ్ళకి ఏ శక్తి అయితే ఉందో మనందరికీ అదే శక్తి ఉంది. మన అనుమతి లేకుండా మన జీవితంలో ఏ దైవము రాదు, ఏ దెయ్యము రాదు. గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఒకవేళ దెయ్యం వచ్చింది అనుకో, అంటే మీరు ఆహ్వానించారు, అంగీకరించారు. మీ జీవితంలో దైవం వచ్చిందనుకో, మీరు ఆహ్వానించారు, అంగీకరించారు. మీ జీవితంలో కష్టం వచ్చిందంటే మీరు అంగీకరించారు, లేకపోతే దాన్ని ఆచరించి ఇంకొకరిని ఆ ఇబ్బంది కలిగించారు. కాబట్టి అది తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆ పరీక్షలో వాళ్ళు నువ్వు ఏ బాధ అయితే పెట్టావో ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసేలాగా నీ దగ్గరికి అది వచ్చింది. కాబట్టి ఆ బాధకు గురి చేసిన వాళ్ళని నువ్వు నిందించటం కాకుండా, లక్ష్మణారు ఇందాక ఎంత చక్కగా చెప్పారు, ఆ బాధకి పలానా వాళ్ళు కారణమని కాకుండా వాళ్ళ ద్వారా నన్ను నేను మార్చుకోవటానికి ఒక చక్కని అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్గా వాళ్ళని ఎప్పుడైతే చూస్తావో, నీకు బాధ కలిగించిన వాళ్ళందరూ నీకు మాస్టర్సు. గుర్తుంచుకోండి. మాస్టర్ ఆ రూపంలో వచ్చారు. ఒక అత్తతో ఇబ్బంది ఉంది, ఒక భర్తతో ఇబ్బంది ఉంది, పక్కింటి వాళ్ళతో ఇబ్బంది ఉంది అంటే వాళ్ళని మనం అక్కడ ఈ జన్మ తీసుకునే ముందుగా అక్కడ రిక్వెస్ట్ చేస్తామంట. నేను ఈ భూమి మీదకి వెళ్తా ఉన్నాను, నేను సహనము అనేది నేర్చుకోవటానికి వెళ్తా ఉన్నాను, నేను గత జన్మలో సహనం లేకుండా ఉన్నాను, అందరినీ నిందించాను, అందరినీ బాధ పెట్టాను, ఇప్పుడు సహనం నేర్చుకోవాలి. సహనం నేర్చుకోవాలంటే నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కావాలి. నా భర్తో, నా అత్తో, నా మామో నన్ను ఇబ్బంది పెడితే కదా నా సహనం అనేది నేర్చుకునేది. కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళి నా అత్తగా నువ్వు రా, నాకు సహనం అనే నేర్పించడానికి గయ్యాళి గంగమ్మలాగా రా, సూర్యకాంతంలాగా నువ్వు రా అంటే, అబ్బో నేను రాను, నా కర్మ అంటుకుంటుంది కదా, ఆ కర్మ నేను అనుభవించాలి కదా, కాబట్టి నేను రాను అని చెప్పేసి అక్కడ అడిగితే, ప్లీజ్ 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 నా కోసం రావా, నేనంటే నువ్వు నీకు బాగా ఇష్టం కదా, కాబట్టి నా ఎదుగుదలకి నువ్వు సహకరించాలి కదా, కాబట్టి నువ్వు రా అని చెప్పేసి వాళ్ళని బతిమలాడి బామాలి, వాళ్ళు ముందుగా ఈ భూమి మీదకి జన్మ తీసుకొని తర్వాత వాళ్ళకి అత్తగానో, కొడుకుగానో, భార్యగానో, భర్తగానో మన ఈ భూమి మీదకి వచ్చి తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళు ఏ పాత్ర కోసం అయితే వచ్చారో ఆ పాత్రను మనం పోషిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం మర్చిపోయి మా అత్త ఇలా, నా భర్త ఇలా, నా పక్కింటి వాళ్ళు ఇలా అని చెప్పేసి మీరు మాయలో పడి ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తున్నారన్నమాట మాస్టర్స్. ధ్యానం చేస్తే ప్రతిసారి ఏం చెప్పారు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, ఎవరు కాదు, మీ అత్త కాదు, నీ భర్త కాదు, నువ్వే సృష్టించుకున్నావు అని ఎప్పుడైతే నా స్పృహ కలిగిందో, ఓహో నా భర్తను కావాలని నేను తెచ్చుకున్నానా, నాకు ఎప్పుడైతే ఆ పాఠం వచ్చిందో భర్త మారుతాడు, నా పాఠం వచ్చే వరకు భర్త మారడు. నీ జీవితంలో సమస్య ఉంది, పోవట్లేదంటే నువ్వు ఇంకా మారాలి అని అర్థం తప్ప ఆ వ్యక్తి మారాలని కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, నా భర్త మారాలి, నేను ధ్యానం చేశాను కానీ నా భర్త నన్ను వద్దంటున్నాడు, నా భర్త మారాలి, నా భర్త మారాలి, నా ఇరుగు పొరుగు మారాలనుకుంటున్నారు, మారరు. నువ్వు మారిన క్షణం వాళ్ళు నువ్వు మారొద్దన్నా మారకుండా ఉండరు. గుర్తుంచుకోండి, నోట్ దిస్ పాయింట్. కాబట్టి మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్న స్వ ఇచ్ఛా సంకల్పం ద్వారా ఇందాక సార్ చెప్పారు, వీళ్ళందరూ ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తారు. నాకు డబ్బు కావాలంటే వచ్చింది వస్తుంది కాదు, వస్తుందంటే ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలనుకోండి, నేను లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన ఇస్తే ఇస్తారంటే నమ్మకం కుదిరిద్దా? లేదు, నువ్వు కూర్చో, లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తే నేను డబ్బులు తీసుకొచ్చి ఇస్తానంటే నమ్మకం కుదిరిద్ది. ఎంత వ్యత్యాసం ఆ రెండిటికి? ఇస్తే ఇస్తాను అనేదానికి, తెచ్చిస్తాను అన్నదానికి.
నాకు జీవితం మారాలి అంటే ఆయన ఇస్తే తెచ్చిస్తానన్న లాంటిది, నా జీవితం మారింది అంటే నేను వెళ్తే లక్ష్మణారు ఇస్తారు, నేను తీసుకొచ్చిస్తానన్న లాంటిది. అంత వ్యత్యాసం ఉంది. అందుకే సార్ చెప్తారు లక్ష్మణారు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, థ్యాంక్స్, అంతే. మీకు ఏది కావాలో అది అయ్యింది అని మీరు నమ్మిన మరుక్షణము మీ స్వేచ్ఛా సంకల్పం ద్వారా అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. మీరు నమ్మకం ఎంతకాలం అయితే మీ మీద మీకు నమ్మకం లేదో, మీ ఆలోచన మీద నమ్మకం లేదో, మీ ప్రయత్నం మీద మీ నమ్మకం లేదో, మీ కోరిక మీకు సిద్ధిస్తుందని నమ్మకం లేదో, అంతకాలం అది సిద్ధించదు. దానికి ఏ ప్రకృతి అడ్డుపట్టలేదు, ఏ శక్తులు అడ్డుపట్టలేదు, నీ ఆలోచనే నిన్ను అడ్డుపడతా ఉంది. ఓకే, ఆరోగ్యం విషయంలో కూడా అంతే. సార్ చెప్పారు కోటాను కోట్ల కణాలు ఉంటాయి. ఆ కణాలతో మీరు మాట్లాడాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, శక్తివంతంగా ఉన్నాను, నా కణాలు నేను చెప్పినట్టుగా వింటా ఉన్నాయి, నాకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తూ ఉంది, నేను పరిగెత్తగలను, నడవగలను, తిరగగలను, చేయగలను, ఏదైనా చేయగలను. నేను నో డాక్టర్ నో మెడిసిన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిద్ది అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా తగ్గిద్ది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా తగ్గిద్ది. మీరు ఏది నమ్ముతున్నారో అదే జరుగుతుంది తప్ప దానికి భిన్నంగా ఈ సృష్టిలో ఏది జరగదు. ఆ విషయం చెప్పదలుచుకున్నా నేను. మీ ఆలోచనకి భిన్నంగా ఈ సృష్టిలో ఎవరు మీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఏ భగవంతుడికి లేదు, ఏ గురువుకి కూడా లేదు. కాకపోతే సహకరిస్తాడు. మీ నమ్మకానికి ఆ గురువు యొక్క చేయిత ఉంటుంది, మీ నమ్మకానికి భగవంతుడి యొక్క చేయిత ఉంటుంది, మీ నమ్మకానికి ఈ యొక్క ఎనర్జీ యొక్క చేయిత ఉంటుంది, మీ నమ్మకానికి పిరమిడ్ శక్తి యొక్క చేయుత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా యొక్క ఆలోచన ఏదైతే ఉందో నాకు నా చుట్టూ ప్రపంచానికి శ్రేయస్సు కలిగిస్తుందా లేదా అని పదే పదే మీరు రుబ్బుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకూడదు, చూడాల్సిన అవసరం లేదు, ముందుకే వెళ్తూ ఉండాలి. వెళ్ళే కొద్దీ మీరు ఎంత ధైర్యం చేస్తా, ఎంత శక్తివంతంగా అడుగులేస్తూ ఉంటారో అంతగా మీ వెంట ఆ శక్తి మిమ్మల్ని తోడవుతూ ఉంటుంది, యాడవుతూ ఉంటుంది. యాడయ్యే కొద్దీ మొట్టమొదట కష్టంగా ఉండేటువంటి పని తర్వాత నల్లేరు మీద నడకలాగా తయారవుతుంది. ఇది అంతకుముందు 9 సంవత్సరాల పాటు 2009లోనో 2011లోనో దీన్ని స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేశారు సార్. ఎన్ని సంవత్సరాలు ఈ పిల్లర్స్లోనే ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే లక్ష్మణరావు గారు ఓ థాట్ చెప్పారు, ఓ థాట్ పెట్టారు, ఈ ముందు ఇదంతా కూడా స్లాబ్ పోసేద్దాం, స్లాబ్ పోసేస్తే ఇదంతా కూడా కృష్ణా గోదావరి నది ఒడ్డుకి ఇది అండర్ గ్రౌండ్గా వచ్చేస్తుంది, ఇక్కడ అన్నీ వచ్చేస్తుంది, దీని లోపల పైన పిరమిడ్ నిర్మించుకుందాం, దానికి కావాల్సిన స్లాబ్ అంతా నేను వేస్తాను, ఎంత అవుతుంది, 1 కోటి అవుతుందా 2 కోట్లు అవుతుంది, ఎంతైనా సరే ఈ స్లాబ్ అంతా నేను వేస్తాను అని ఒక్క అడుగు ముందుకేశారు చాలు. లక్ష్మణారు ఎప్పుడైతే అడుగు ముందుకేశారో ఈ పిరమిడ్ ఇంత అద్భుతంగా తయారైంది. లక్ష్మణారు ఒక్కళ్ళే చేయలేదు, కానీ మొదటి అడుగు లక్ష్మణారు వేశారు, ఇది అవుతుంది చేస్తాను అని చెప్పారు. మిగతా వాళ్ళందరూ చేయుతను అందించారు, తలో చేయేశారు, ఇది అద్భుతంగా తయారైంది. రేపు మనందరం తలో చేయేసాం అనుకోండి, ఇది మహా అద్భుతంగా తయారవుతుంది. మన జీవితాలు కూడా అంతే. ఎవరో వస్తారు, ఎవరో మనకి సహకరిస్తారు, అప్పుడు నేను ముందు అడుగేస్తానంటే ఎప్పటికీ అడుగు పడదు. మొట్టమొదటి అడుగు నువ్వే వేయాలి. నీ హెల్త్ విషయం అయినా నువ్వే విశ్వసించాలి. డాక్టర్ విశ్వాసంతో సంబంధం లేదు, నీ విశ్వాసంతోనే సంబంధం. అట్లాగే మానసిక సమస్య అయినా నీ విశ్వాసమే, ఆర్థిక సమస్య అయినా నీ విశ్వాసమే. ఒక ఇల్లు కట్టాలన్నా, ఇంకోటి చేయాలన్నా, పిరమిడ్ కట్టాలన్నా, ఏది చేయాలన్నా మొట్టమొదట నువ్వు ఏదైతే నీ సంకల్పం వచ్చిందో దాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి. ఆ విశ్వసించేది ఏది ఇస్తామో తిరిగి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఈ భూమండలం అంతా కూడా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్తో నడుస్తుంది. ఈ సృష్టి అంతా కూడా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్తో నడుస్తూ ఉంది. ఈ గ్రహాలు ఏమన్నా కూడా ఈ భూమే ఉంది, అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. అలాగే కక్షలో కూడా ఒక కక్షలో నిలబడి తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే అది ఏ పవర్తో ఆగి ఉంది? ఒక మ్యాగ్నెటిక్ పవర్తో అక్కడ నిలబడి ఉండి, ఒక ఎలక్ట్రానిక్ పవర్తో అది తన చుట్టూ తను, అట్లాగే సూర్యుడి చుట్టూ తను తిరుగుతూ ఉంది. ఎస్ఆర్నో? అట్లాగే మన జీవితం కూడా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్తో ఉంది. మనం దేని మీద అయితే నిలబడ్డామో ఆ కక్షలో మనం నిలబడాలి.
అట్లాగే ఆ యొక్క మ్యాగ్నెటిక్ పవర్తో నిలబడ్డప్పుడు ఆ చైతన్యంతో మనం రొటేట్ అవ్వాలి. మన ఆలోచన కూడా అంతే, మన పని కూడా అంతే. మీరు ఏ ఆలోచన చేశారో ఆలోచన ఏం చేస్తుంది, అలాంటి స్వభావం. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేయాలి అని మీరు ఆలోచన చేసిన మరుక్షణం అలాంటి పిరమిడ్లకి సహకరించాలనే ఆలోచన కలిగిన సమూహం దగ్గరికల్లా వెళ్ళి ఆ థాట్ వెళ్ళి వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళు ఏ రకంగా ధన రూపంలో సహాయం చేయాలనుకున్నారో వాళ్ళందరినీ దగ్గరికి సేకరించి మన దగ్గర తీసుకొచ్చి మళ్ళీ మీ చేతిలో పెడుతుంది. అది మీ బంగారు పళ్ళెంలో పెడుతుంది. మనమేమనుకుంటాం, నేను చేశాను అనుకుంటాం. నేను చేయలేదు, నా థాట్ వెళ్ళి అలాంటి వ్యక్తుల సమూహాన్ని మన దగ్గరికి చేర్చి మన ద్వారా జరగటానికి అది సహకరించింది. అట్లాగే ఇప్పుడు నెగిటివ్ ఆలోచన చేశారనుకోండి, ఎప్పుడైతే మీరు చాలామంది ఇళ్ళు కడతా ఉంటారు, వెంటనే ఏం చేస్తారు, అక్కడ ఓ దిష్టి బొమ్మ పెడతారు. అంటే ఏంటి, నా దిష్టి తగులుతుందని మీరు అంగీకరించారనుకోండి, ఆ ఎవరైతే దాని దిష్టి కళ్ళు పెడతా ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ శక్తి అంతా తీసుకొచ్చి మళ్ళీ దానిలో పెట్టేది. గుమ్మడికాయ కుళ్ళిపోయిందంటే ఎందుకు కుళ్ళిపోదు, నువ్వు అంగీకరిస్తున్నావు. మా ఇండ్లు కట్టాను నేను, నా ఇంటికి అందరికి కళ్ళు పడతా ఉన్నాయి, నువ్వు అంగీకరించావు కాబట్టి నీ కళ్ళు పడతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా శుభం కలుగ్గా కానీ కొత్తగా న్యూ ఎనర్జీలో ఏం పెడుతున్నారు, శుభం కలుగ్గా కానీ బోర్డు పెట్టానుకో, చదివిన వాళ్ళు అందరూ శుభం కలుగ్గా కన్నా అనుకోండి, అప్పుడు ఏ గుమ్మడికాయ కట్టాల్సిన అవసరం, ఏ గుమ్మడికాయ కుళ్ళిపోవట్లేదు. ఎస్ఆర్ నో? అంటే ఇప్పుడు మన వాస్తవాన్ని ఎవరు సృష్టిస్తున్నారు, మనమే సృష్టిస్తున్నాం. సార్ టైం అయిపోయిందా? ఓకే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచన సర్వస్వమే దైవము. మన ఆలోచన అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరము, స్వేచ్ఛ సంకల్పము. కానీ మనం తెలియక మన నకారాత్మక ఆలోచనలు చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి మనల్ని గురువు మన దగ్గరికి వచ్చి, అరే బాబు, నువ్వు సరికాని ఆలోచనల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, భగవంతుడు ఇచ్చిన వరాన్ని శాపంగా మార్చుకున్నావు, దాన్ని నువ్వు వరంగా మార్చుకో అని చెప్పిన వాడే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. అంతే కదా, థాట్ మార్చాం అంతే. నా భర్త గురించి చెడుగా చెప్పేవాళ్ళం, ఇప్పుడు నా భర్త బంగారం అంటున్నాం. సారు లక్ష్మణరావు గారు అందరిని ఏమంటారు, బంగారు అంటారు. ఆయన నిందించేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, ఆయన వ్యతిరేకించే ఉంటారు, కానీ ఆయన అందరినీ బంగారే అంటున్నారు. ఎందుకంటే ఆయన బంగారం అయ్యాడు కాబట్టి అందరినీ బంగారు అంటున్నారు. మనం అందరినీ నిందిస్తున్నామంటే మనం ఏమైనట్టు, మనం ఏదైతే అది. చివరికి ఒక చిన్న కథ చెప్పి ముగించుకుందాం. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే ఒక ఇద్దరు అమ్మలక్కలు పక్కన ఒక ఇరుగు పొరుగు అనమాట, గోడ అవతల ఒక ఆవిడ, గోడ అవతల ఒక ఆవిడ ఎదురు కూర్చున్నారు. వాళ్ళిద్దరికి ఏదో సంఘటన వచ్చింది, సమస్య వచ్చింది. ఒక ఆవిడ తిడతా ఉంది, నువ్వు గడ్డి తిను, నువ్వు పెంట తిను, అజ్జిని ఇది అని చెప్పేసి ఓ పక్కన ఆవిడ చండాలంగా ఈవిడ్ని నిందిస్తూ ఉంది, తిడతా ఉంది. యువతల ఆవిడ ఏం చెప్తుందంటే, నువ్వు పూర్ణాలు తిను, దద్దోజని తిను, అరిసెలు తిను, బూరెలు తిందని తిడతా ఉంది. ఒక ఆవిడ నాబోటోడు వెళ్ళి అడిగాడు, అదేంటమ్మా ఆవిడేమో అంత చండాలంగా తిడతా ఉంది, మీరేంటి ఇలా తిడతా ఉన్నారంటే, ఈవిడేమందంటే, నేనేం తింటున్నానో అది నేను చెప్తా ఉన్నాను, ఆవిడేం తింటుందో ఆవిడ అది చెప్తా ఉంది అన్నారంట. తెలియదు కదా మరి మనకి, మనం రోజు పూర్ణాలు, స్వీట్లు, హాట్లు, దద్దోజనాలు తింటున్నాం అనుకో, చెడు గురించి మనకేం తెలిసిద్ది, గడ్డి గురించి మనకు తెలిసిద్దా, మనకేం తెలిసిద్ది? ఎస్ఆర్నో? కాబట్టి మన ఆలోచనలో ఏదైతే వస్తుందో అది మనదే తప్ప ఎదుటి వాళ్ళ గురించి కాదు. చాలామంది ఏమంటే, వాళ్ళ కోసం నేను ఇలా నటిస్తున్నాను అనుకో, వాళ్ళ కోసం నటిస్తున్నాను అనుకొని నువ్వు ఆ నటనలో పూర్తి అయిపోయి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు తప్ప వాళ్ళకేమీ కాదు, నీకే నష్టం కలుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి 2 గొప్ప వరాలు ఏంటి, ఒకటి చెప్పండి, స్వ ఇచ్ఛా సంకల్పము, స్వేచ్ఛా సంకల్పము. 2, ఏది ఇస్తామో అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి 10 మన ఒళ్ళోకి వస్తుంది, మన పళ్ళెల్లోకి వస్తుంది. దాన్ని మనం ఏది కోరుకుంటే అది అవుతుంది అనే దాని సత్యము, ఏది ఇస్తే అది వస్తుంది అనేది ధర్మము. సత్యమే జయిస్తుంది, ధర్మమే ఎప్పటికీ విజయాన్ని చేరుకుంటుందని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించుకోండి. ఈ రోజు నుంచి ధ్యానంలో ఆలోచనలు రావటం అనేది సర్వసాధారణమే. ఆలోచనలు అంగీకరించండి. సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. సరైన ఆలోచనలు, అవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడు దానికి శక్తిని అందించి మన జీవితంలో దాన్ని తెచ్చుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం అని చెప్పేసి కోరుకుంటూ
ఈ 2 రోజుల వర్క్షాపు ఇంత అద్భుతంగా శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి ట్రస్ట్ వారికి, ముఖ్యంగా లక్ష్మణరావు గారికి, అట్లాగే నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీ ముందు నాకు తెలిసినటువంటి ఈ జ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.